హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రోషనీస్ లైఫ్స్ ఇన్ ఏ ఫ్రేమ్. సో ఈ వ్లాగ్ అయితే ఒక 2 to 3 డేస్ ఆఫ్ వ్లాగ్ని క్లబ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. మనకి విలేజ్ అనగానే గుర్తొచ్చేది లైక్ గ్రీనరీ, ఏ ఐటమ్స్ కానీ ఏ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఆల్మోస్ట్ ఆల్ మనం కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. లైక్ మనకున్న ప్లేస్లోనే వేసుకొని అదన్నీ చేసుకొని ఆర్గానిక్గా అయితే తినొచ్చు. బట్ ఏంటి అని అంటే ఇక్కడ ఉండలేము అనేసి మనం సిటీస్కి, టౌన్స్కి జాబ్ పర్పస్ మీద మూవ్ ఆన్ అవుతాము. యాక్చువల్గా ఆ రోజు మా ఇంట్లో కొబ్బరి బొండాలు కట్ చేస్తున్నారనమాట. కొబ్బరి చెట్లు ఉంటే, సో కొబ్బరి బొండాలు ఇన్ ద సెన్స్ లైక్ మనకి కోకోనట్ వాటర్. యాక్చువల్గా ఇది ఒక కాయ 15 రూపీస్ అని చెప్పి తీసుకున్నారు వాళ్ళు. కానీ మేము బెంగళూరులో ఒక కొబ్బరి బొండం తాగాలి అంటే 60 to 70 రూపీస్. 15 రూపీస్ ఎక్కడ, 60 to 70 రూపీస్ ఎక్కడ, ఆల్మోస్ట్ డబల్ కాదు ట్రిపుల్ అమ్ముతున్నారు మాకైతే. అదే అంటది లైక్ విలేజ్లో మనకి 10,000 వచ్చినా సుఖంగా ప్రశాంతంగా బతకచ్చు అని చెప్పి. అండ్ ఆ పీస్ఫుల్ వైబ్ కానీ భలే ఉంటుంది, రిలాక్సింగ్గా. ఆ రోజు ఈవినింగ్ మా తమ్ముడు వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు. అసలు ఎప్పుడు వాడు చెప్పంది హోంవర్క్ కానీ వర్క్స్ అయితే చేయడు. ఆ రోజు మేము చెప్పకుండానే కూర్చొని బుద్ధిగా రాసుకుంటున్నాడు ఏమీ తెలియనట్టు. అండ్ నెక్స్ట్ డే ఫిష్ పులుసు చేద్దాము అని చెప్పేసి మా అమ్మమ్మ కట్ల పొయ్యి మీద వండితే ఇంకా ఆ వీడియో అయితే చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి స్టవ్ మీద వండుకునే ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ కట్ల పొయ్యి మీద వండుకునే ఫ్లేవర్. సో నేనైతే లైక్ ఫిష్ పులుసు అంతగా ఇష్టపడి తినాను, కానీ ఫ్రై అయితే ఇష్టపడి బాగా తింటాను. యా, అంతే ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.